సార్ డ్రైన్స్ గురించి కాస్త వివరిస్తారా? రకాలు, ఎక్కడ ఏది ఫిట్టు, అలాగే విలేజెస్లో టాయిలెట్స్ మరియు డ్రైన్స్ గురించి కూడా కాస్త వివరించండి అనేది పబ్లిక్ క్వశ్చన్స్. జూనియర్ ఇంజనీర్స్, ఏజెన్సీస్ వగైరా ట్రైనీస్ కూడా ఉన్నారు. దీనికి సమాధానము జాగ్రత్తగా వినండి. డ్రైన్స్లను ముఖ్యంగా మనం 3 రకాలుగా విభజించవచ్చును: మైనర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, మేజర్ డ్రైన్స్. ఇందులో సైడ్ డ్రైన్స్, సెంట్రల్ డ్రైన్స్. ఈ సెంట్రల్ డ్రైన్స్ అనేది అంత మంచిది కాదు. సైడ్ డ్రైన్సే సేఫ్టీ రిపేర్లప్పుడు వగైరా కానీ, లేదా ఏదైనా మ్యాన్ హోల్స్ డ్యామేజ్ అయిపోయినప్పుడు, ఆ మ్యాన్ హోల్ కవర్ డ్యామేజ్ అయిపోయినప్పుడు వెహికల్స్ పడిపోవడం, పశువులు పడిపోవడం, ఏదైనా యాక్సిడెంట్ జరగడం ఇలా జరుగుతుంది. ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉన్నది. సో సైడ్ డ్రైన్సే సేఫ్టీ. అయితే లోకల్ ఏరియాస్లో, లోకల్ కాలనీస్ వగైరా ఏరియాస్లో చిన్న డ్రైన్స్ కట్టుకోవచ్చు. దాన్ని బ్రిక్తో కట్టి ప్లాస్టింగ్ చేసినవి, గట్టిగా ప్లాస్టింగ్ చేసినవి కూడా 15-20 ఏళ్ళ నుంచి మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే కోర్సడ్ స్టోను, సైజు రాళ్లతోటి కానీ, ఆర్ఆర్ మేసనరీ స్టోన్స్ కానీ కట్టుకొని ప్లాస్టింగ్ మంచిగా చేసుకుంటే ఏమీ కాదనమాట, బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ మీడియం లోడ్ దగ్గర మీడియం టైపు హైవేస్ మీద ఈ ఆర్సీసీ డ్రైన్స్ కానీ, అంటే కింద బెడ్ వేసి రివర్స్ సీ టైప్లో డిజైన్ చేసుకోవచ్చు. స్టీల్ అంటారా, లోడ్ని బట్టి ఒక ఏరియాలో కాస్త లోడ్స్ ఎక్కువ ఉంటాయండి, వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది. ఒక ఏరియాలో తక్కువ ఉంటాయి, దాన్ని బట్టి కూడా డిజైన్ చేసుకోవాలి. అయితే యావరేజ్ లోడ్ తీసుకోవడం శ్రేయస్కరం, సేఫ్టీ అనమాట. సో అలైన్మెంట్ కూడా కరెక్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ కాలనీలో కూడా ఒక మెయిన్ డ్రైన్ పెద్దగా తీయాలి, మిగతా ఈ చిన్నవి తీసి దాంట్లో డైవర్ట్ చేసి ఈ సబ్ డ్రైన్స్ అన్నీ అటు వచ్చేలా చేసి ఎక్కడ పంపించాలనో అక్కడ పంపించాలన్నమాట. సో ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ టాయిలెట్స్ విలేజ్లో కూడా చాలా అవసరం. రోడ్లు పాడు చేస్తున్నారు. మెయిన్ రోడ్స్ అన్నీ ఎక్స్ట్రా వైడైన్ చేయాలి. విలేజెస్కి టాయిలెట్స్ చాలా అవసరం. డ్రైన్స్ కూడా చాలా అవసరం అండి, చాలా విలేజెస్లో లేవు.